ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరో తెలుసా? ఒక అమ్మాయికి 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు. ఒక చిన్న బండి మీద, తోపుడు బండి మీద చెన్నై బీచ్లో తను బెలూన్లు అమ్ముకుంటుంది, హార్ట్ షేప్ బెలూన్స్. ఓకే, హార్ట్ షేప్ బెలూన్స్ అమ్ముకుంటూ ఆ అమ్మాయి అన్నా వాంకో అన్నా తీసుకోండి అని చిరునవ్వుతోటి ఆ అమ్మాయి బీచ్ మొత్తం తిరుగుతూ, మద్రాసు చెన్నై బీచ్లో తిరుగుతూ హార్ట్ షేప్ బెలూన్స్, ఆ అమ్మాయి తమ్ముడు అనుకుంటా ఆ బండి తోస్తున్నాడు. ఓకే, ఆ అమ్మాయికి 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు. ఫస్ట్ ఆ అమ్మాయికి నేను థ్యాంక్స్ చెప్తున్నా. దానికి కారణం తెలుసా? అదే బీచ్లో, ఇది 97లో జరిగింది. అదే బీచ్లో నేను సూసైడ్ చేసుకుందామని వెళ్ళాను. నా చేతి నిండా ఒక 50 ట్యాబ్లెట్లు ఉన్నాయి, 50 నిద్ర మాత్రలు. అవి తీసుకొని నా దగ్గర మిగిలిన చివరి డబ్బుతోటి ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని 50 ట్యాబ్లెట్స్ తాగి చచ్చిపోదామని వెళ్ళాను. ఆ అమ్మాయిని చూసిన తర్వాత నాకు మళ్ళీ జీవితం మీద ఆశ వచ్చింది. అటువంటి అమ్మాయి చేతులు కాళ్ళు లేదు, రేపేంటో తెలియదు, ఈ బెలూన్స్ అమ్ముకుంటే తప్ప ఈ రాత్రి గడవదు. అటువంటి అమ్మాయి అంత ఆనందంగా బతికితే నేను ఎందుకు చావాలనుకున్నా. నా ఫస్ట్ ఫెయిల్యూర్ తర్వాత ఇది. ఆ రోజు నేను కనుక ఆ అమ్మాయి నాకు కనిపించి ఉండకపోతే, నేను చూసి ఉండకపోతే ఈరోజు కోన వెంకట్ లేడు, ఇన్ని సినిమాలు లేవు, ఆ తర్వాతే నేను ఒక రైటర్గా మారా. ఆ తర్వాతే ఒక అమ్మాన తమ్ముడమ్మ రాశా, వెంకీ రాశా, ధీ రాశా, రెడీ రాశా, దూకుడు రాశా, ఎన్నో రాశా, అదృశ్య రాశా. ఇన్ని సినిమాలకు కారణం ఆ అమ్మాయి కోసం. తర్వాత నేను సక్సెస్ అయిన తర్వాత ఆ బీచ్లో ఎదుక్కుంటూ వెళ్ళా. ఎన్నోసార్లు వెళ్ళినప్పుడల్లా నేను బీచ్కి వెళ్ళేవాడిని. ఏంటి, ఆ అమ్మాయి నా దృష్టిలో దేవత, నా ప్రాణం కాపాడిన దేవత. ఆ అమ్మాయి కోసం ఎత్తుక్కుంటూ వెళ్ళా.